కోసిరి మండలం నుంచి పెద్దతుమ్మలం మండలానికి కర్ణాటక మద్యం తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుండి 4 బాక్సుల మద్యం 384 ఒరిజినల్ చాయిస్ డీలక్స్ విస్కీ డిప్స్ మద్యం మరియు సూపర్ ఎక్సెల్ బండి స్వాధీనం చేసుకుని వందగళ్ల విదేశీను అరెస్ట్ చేసినట్లు మరో కేసులో గువ్వమ్మ కొండలో నాటుసారా కాస్తున్న బోయ జగ్గాపురం వీరన్న అతనిపై కేసు నమోదు చేసి 270 లీటర్ల బెల్లం మూటను ధ్వంసం చేసి 7 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఆదోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్కే జె సైదులు మీడియాకు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల అక్రమ మద్యం విక్రయదారులను ఉపేక్షించే ప్రసక్తే లేదంటూ అడ్డదారులో ప్రభుత్వ ఆదాయానికి గండుకొట్టే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, అలాంటి వారిపై పీడీఆర్ లేదా జిల్లా బహిష్కరణ ఎక్స్టర్నల్ కూడా వెనకాడబోమంటూ ఆదోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్కేజే సైదులు మీడియాతో తెలిపారు. మొత్తం వచ్చేసి 384 డిప్స్ వెహికల్ డిటెక్ట్ చేసి వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం అయింది. అతని పేరు వచ్చేసి వడగండ్ల ఈరేష్, అర్లబండ విలేజ్, కొసిగి మండలం. అతను కొసిగి నుంచి పెద్దతుమ్మలం మండలానికి సప్లై చేస్తున్నాడు. ఇప్పుడు మనకి పెద్దతుమ్మలం మండలంలో సప్లైలు ఒకళ్ళిద్దరు కొసిగి మండలం నుంచే వస్తున్నాయి. గతంలో కూడా ఒక వ్యక్తిని అట్లే అరెస్ట్ చేస్తాం, రిమాండ్ చేస్తాము 10 బాక్సుల దాకా. కొంచెం సోర్స్ ఆఫ్ వాళ్ళకు వేరే దారి అటు ఉండడం వల్ల ఇది ఒకటి జరుగుతూ ఉంది. ఇతను ఈరోజు రిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ ఐడికి సంబంధించి నవోదయం 2.0లో భాగంగా దీని మీద ఉధృతంగా చేస్తున్నాము. కొంత మాకు ఎన్డీపీఎల్ మీద మధ్యలో ఫోకస్ చేయడం వల్ల కొంచెం ఐడి మీద ఫోకస్ తగ్గింది. అది నిన్నటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేసాము. ఇప్పుడు ఆల్రెడీ ఒక 75% వరకు తగ్గిపోయింది. ఇంకొక 5-6 మంది స్ప్రాడిక్గా ఉంది, అది కూడా డిటెక్ట్ చేసేస్తాము. నిన్న ఈరోజు మార్నింగ్ ఇది కూడా వాష్ కేసు ఒకటి డిస్ట్రాయ్ చేసాము. ఒకటి 275 లీటర్స్ వెబ్జే వాష్ అండ్ 7 లీటర్లు సీజ్ చేసాము. ఈ బట్టి కూడా ఐడెంటిఫై చేసుకొని ఎవరిది ఏంటని దాని ఇన్ఫర్మేషన్ మీద వెళ్ళాము. ఇది గోవమ్మ సంద అనే ప్లేస్ లో ఇతని పేరు జగ్గాపురం వీరన్న, సన్ ఆఫ్ వీర రాగన్న, వాల్మీకి నగర్. ఇతని మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇక్కడ చెప్పేది ఒకటి ఏంటంటే, మనకి బార్డర్ దగ్గర 70 కిలోమీటర్లు ఉంటుంది కౌతాలం మండలం. తర్వాత ఐడికి వచ్చేసరికి మనకి ఆదోని టౌన్ హిలక్స్ ఏరియాలో మాత్రమే ఉంది. ఈ రెండింటిని సైమల్టేనియస్ గా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్న స్టాఫ్ తోటి మేము కేసులు డిటెక్ట్ చేయడము, తర్వాత అవేర్నెస్ క్యాంపులు పెట్టడము, జాగరి వాళ్ళ మీద కూడా అవేర్నెస్ పెట్టడము, వాళ్ళ యొక్క రిపోర్ట్స్ మర్చెంట్స్ ఎవరైతే ఉన్నారో హోల్సేల్ ఉండేటువంటి వాళ్ళ దగ్గర నుంచి మేము ప్రతి 15 days ఒకసారి అవి కూడా కలెక్ట్ చేసుకుంటున్నాము. ఇక్కడ రిటైలర్స్ కి కూడా మేము ఒకసారి వర్క్ షాప్ పెట్టాము పెద్దది. దానివల్ల చాలా మార్పు వచ్చింది. ఈ ఐడి కేసులు ఎవరైతే ఇన్వాల్వ్ చేసామో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారంగా జాగరి వన్ కూడా ఒక 4గురిని ఇన్వాల్వ్ చేయడం, అరెస్ట్ చేయడం కూడా జరిగింది. దాంతో మనకి జాగరి అనేది ఇక్కడ ఆదోర్ నుంచి సప్లై తగ్గిపోయింది. మాకు అందిన సమాచారం ఏంటంటే, ఇప్పుడు ఈ వాష్ కేసులో కూడా మేము ఐడెంటిఫై చేసింది కర్ణాటక నుంచి తెచ్చుకుంటున్నారు అనేది మాకు రివీల్ అయింది. అంటే మనకి ఇక్కడ వాడే బెల్లము రౌండ్ గా ఉంటుంది, ముద్ద బెల్లము. ఇది వచ్చేసి అచ్చులాగా ఉంది, పలకలాగా ఉంది. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఫర్దర్ ఎంక్వైరీ చేసాము. కర్ణాటక సిరుగుప్ప నుంచి తెస్తున్నారు. ఇంకొక పర్టికులర్ ప్లేస్ లో ఇంకొకరు చెప్పడం ఏంటంటే, ఎమ్మినూరు నుంచి కూడా కొంచెం ఆటోలో వచ్చిందని కూడా మన నోటీస్కి వస్తుంది. సో ఏదైనా కూడా మనకి ఐడి మ్యానుఫ్యాక్చరింగ్ కి మేజర్ గా ఇంగ్రీడియంట్ బెల్లం కాబట్టి, అది నల్ల బెల్లమైనా తెల్లదైనా కూడా, అచ్చు బెల్లమైనా ఏదైనా కూడా ఖచ్చితంగా దాని మీద ఫోకస్ చేస్తాము. ఈ ట్రాన్స్పోర్టేషన్ జాగరి వాళ్ళు ఎవరైనా తెచ్చినా కూడా వాళ్ళ మీద కూడా మనం కేసులు పెడతాము, ఇన్వాల్వ్ చేస్తాము. ఇంకొక ఈ మీడియాకి సంబంధించినటువంటి ఆలోచన కూడా ఉంది. ఇది కూడా ఆల్రెడీ రెడీ చేస్తున్నాము. సారా అనేది ఖచ్చితంగా ఇది గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తర్వాత కమిషనర్ గారు, మా జిల్లా అధికారులు వీళ్ళందరూ సీరియస్ గా తీసుకున్నారు నవోదయ 2.0. దీన్ని మనం ఖచ్చితంగా ఎరాడికేట్ చేసి తీరాల్సింది 100%. దీని గురించి మేము చాలా వర్కౌట్ ఈ మధ్య 3-4 నెలలు చేశాము. దాంట్లో మెసేజ్ కూడా వెళ్ళింది. కానీ ఈ మధ్యలో కొంచెం మాకు ఎన్డీపీఎల్ మీద ఫోకస్ చేయడం వల్ల కొంచెం గ్యాప్ రావడం వల్ల వీళ్ళు వేరే ఆలోచన చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది కంట్రోల్ కావాల్సిందే. వీళ్ళకి ఒకటే చెప్తున్నాను, ఈ బెల్లం అనేది సప్లై అయిపోవాలి, సారాయి తయారు చేయడం 100% వదిలేయాలి. వదలకపోతే మాత్రం ఒక వ్యక్తి కాదు, ఎంతమంది ఎలిజిబిలిటీ ఉంటే అంతమంది మీద పీడీఆర్టీ ఖచ్చితంగా పెట్టి తీరుతాము. అట్ ద సేమ్ టైమ్ ఎన్డీపీఎల్ మీద మెయిన్ పాయింట్లు కొన్ని ఐడెంటిఫై చేశాము. ట్రాన్స్పోర్టర్స్ ని లైక్ ఉరుకుంది ఒకటి, పెద్దతుమ్మలము, తర్వాత హాల్వీ బెల్ట్ లో వాళ్ళ మీద మేము కేసులు ఆల్రెడీ ఇప్పటికీ కొన్ని పెట్టున్నాము. ఇంకా ఎస్టాబ్లిష్ చేసి ఎక్స్టర్నమెంట్ జిల్లా బహిష్కరణ చేసే విధంగా మనం ప్లాన్ చేస్తున్నాం. ఈ విధంగా చేస్తాము. ఇతర స్టాఫ్ కూడా కొంచెం మనకి కొంచెం తక్కువ ఉండడం వల్ల కూడా కొంచెం మూవ్మెంట్ బార్డర్ ఎక్కువ ఉండడం వల్ల ఉంది. బట్ దాన్ని అధిగమిస్తాము. మా ఆఫీసర్ నోటీసులు పెట్టాము. జిల్లా బస్సులు వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. మాతో పాటు ఇంకా ఎన్ఫోర్స్మెంట్ టీములు కూడా ఉన్నాయి.
సో దీన్ని ఉమ్మడిగా జాయింట్ రైడ్ పెట్టుకుంటూ దీన్ని 100% NDPL తర్వాత ఈ సారాయి కంట్రోల్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. నో డౌట్. ఎస్కే సైడ్ లో సిఏ ఎక్సైజ్ స్టేషన్.